హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేశాక ఇజ్రాయెల్ హమాస్ మీద దాడికి పాలస్తీనా మీద దాడికి సిద్ధపడినటువంటి సందర్భంలో ఫస్ట్ తెలిసింది ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి జయశంకర్, భారత విదేశాంగ మంత్రి. ఇజ్రాయెల్ ఆనాడు తన విదేశాంగ మంత్రి ద్వారా భారత విదేశాంగ మంత్రికి సమాచారం చెప్పించింది. ఎందుకు అంటే దాన్ని మిత్రులుగా మనల్ని కొలుస్తుంది, అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది కాబట్టి. అమెరికా కంటే ముందు మనకే చెప్పారు. నెంబర్ 2, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడు హౌతీ తీవ్రవాదుల అరాచకాలు, ఆ అరాచకాలని కంట్రోల్ చేయడం కోసమని అమెరికా పంపించినటువంటి యుద్ధ నౌకలు, ఆ యుద్ధ నౌకల నుండి యుద్ధ విమానాలతో తాజాగా బ్రిటన్తో జట్టు కట్టి హౌతీ తీవ్రవాదుల మీద, యెమెన్ మీద విరుచుకుపడటం, 100+140 240 దాకా బాంబులు ఎడతెరిపి లేకుండా వేయటం, హౌతీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్థావరాలను కూల్చడం, వాళ్ళ ప్రధానమైనటువంటి నాయకుల్ని టార్గెట్ చేయడం, భవిష్యత్తులో కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీయడం. ఈ విషయం కూడా మొట్టమొదటి ఎవరికి తెలుసు అంటే భారత విదేశాంగ మంత్రి జయశంకర్. అమెరికాకు సంబంధించిన విదేశాంగ మంత్రి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఈయనతో చెప్పుకొచ్చారనమాట. ఇట్లా చేయబోతున్నాం అన్నటువంటిది. బ్లింకెన్ వచ్చి అమెరికా మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో చెప్పుకొచ్చారు. క్రమంగా ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యకలాపం జరిగినా గతంలో అమెరికాకి చెప్పే పెద్దన్న పాత్ర నుండి ఇప్పుడు భారత్కి గౌరవనీయ పెద్దన్న పాత్ర ఇచ్చారని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.